బన్ బటర్ జామ్ ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోతే లలిత ఉమా ప్రస్తుతం లవ్ మ్యారేజ్, పెద్దలు కూర్చున్న వివాహాలు ఏవి కూడా నిలబడలేదని అనుకుంటారు. ఇంటర్ చదువుతున్న తమ బిడ్డని ఒకటి చేయాలని లలిత ఉమలు అనుకుంటారు. లలిత తన కొడుకు చందు, ఉమా తన కూతురిని మధుమిత ఒకే దగ్గర ఉంచేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈ ఈ క్రమంలోనే అండ్ లలిత ఇంటి పక్కనే ఇల్లు అద్దెకు ఉంటుంది. ఉమా అయితే చందు ఏమో నందిని, మధుమిత ఏమో ఆకాశ్ లవ్లో పడతారు. చివరికి వీరి ప్రేమ స్టోరీ ఒడ్డుకు చేరుతుందా లేదా అనేది స్టోరీ అడుగు చేరుతుందా లేదా అండ్ చంద్రుకి తన ఫ్రెండ్ అయిన శ్రీనివాస్ దూరం ఎందుకు అవుతాడు అండ్ చివరికి హీరో హీరోయిన్లు తల్లులు చేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్ అవుతుందా అనేది స్టోరీ అనమాట. అండ్ మిగతా స్టోరీ తెలియాలంటే మీరైతే మూవీ మొత్తం కూడా చూసేయాలి. అండ్ బన్ బటర్ జామ్ అనే మూవీ ప్రస్తుతం ఇప్పుడు ఈ జనరేషన్కి ట్రెండ్ తగ్గట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ సమాజంలో ప్రేమ పెళ్ళిళ్ళు, పెద్దలు కూర్చిన పెళ్ళిళ్ళు అని తేడా లేకుండా అన్ని విడాకులకి దారితీస్తున్నాయి అనే ఈ పాయింట్ మీద డైరెక్టర్ స్టోరీ రాసుకున్నాడు. అండ్ మరి దీంతో సొల్యూషన్ ఏంటి, మ్యారేజ్ బంధం నిలబడడానికి ఏం చేయాలి, అసలు లవ్ ఎలా ఉండాలి, ఎలాంటి లవ్ ఇవ్వాలి, ఎలా ప్రేమించాలి అన్న పాయింట్స్ చుట్టూ స్టోరీని రాసుకున్నారు. అండ్ లవ్లో ఓడిపోతే జీవితం పోయినట్టు కాదు అనే పాయింట్స్ని చెప్పే ప్రయత్నం చాలా బాగా చేశారు. అండ్ లవ్, ఫ్రెండ్షిప్ అనే వాటి చుట్టూ స్టోరీ చక్కగా రాసుకున్నారు. అండ్ ఇక ఇప్పుడు ఎక్కువగా కనిపించే వెస్టీ అనే ట్రెండ్ కూడా ఇందులో రాసుకున్నారు డైరెక్టర్. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కాలేజ్ ఎపిసోడ్తో లవ్ సీన్స్, హీరో హీరోయిన్ల తల్లులు చేసే ప్లాన్స్, ఇక సెకండ్ హాఫ్ స్టోరీ వాళ్ళ సరికి ఎమోషనల్గా మారుతుంది. అండ్ లవ్లో అంటే ఏమిటి, లవ్తో ఓడిపోతే అక్కడే అయిపోవాలి, ఎందుకు ముందుకు సాగకూడదు, నిజమైన లవ్ అంటే అని సెకండ్ హాఫ్లో చూపిస్తాడు. అండ్ క్లైమాక్స్ మనకు ఊహించదగ్గట్టుగానే ఉంటుంది. అండ్ ఫ్రీ క్లైమాక్స్ అయితే స్టోరీ సాగదీసినట్టుగా కొద్దిగా అట్లా అనిపిస్తుంది అనమాట. అండ్ గతాన్ని వదిలి భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు అనేది మనం అనేది ఈ పాయింట్స్ అయితే రాసుకొచ్చారు డైరెక్టర్. అండ్ ఈ మూవీలో ఇచ్చిన సాంగ్స్ కానీ అంతగా ఎక్కువగా నచ్చలేదు నాకైతే. అండ్ కొన్ని సీన్స్ తగ్గట్టుగానే అంత ఎక్కలేదు. అండ్ డైలాగ్స్ కొన్ని చోట్ల కొన్ని బాగానే ఉన్నాయి. విజువల్స్ పరంగా కూడా బాగానే ఉంది, ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. అండ్ ఓ గ్రాండ్ ఫిలిం చూసినట్టే అనిపిస్తుంది. కానీ ప్రొడ్యూసర్ విలువ కూడా బాగానే ఉన్నాయి, కొంచెం పర్లేదని చెప్పవచ్చు. అండ్ ఈ మూవీలో చంద్రు పాత్ర అందరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు. అండ్ అమ్మాయిలు అంటేనే భయపడిపోయే చంద్రు తన పాత్రని అందరికీ మెప్పిస్తూ చంద్రు పాత్ర రాజ్ ఎంతో ఏమంటారు ఎంతో క్యూట్గా నటించాడు. అండ్ ఇక నందిని పాత్రకు వస్తే ఇప్పుడు యూత్కి కనెక్ట్ అయ్యేలా ఉంది. అండ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ అంటూ హల్చల్ చేసే క్యారెక్టర్ అండ్ మనకైతే రిలేట్ అవుతుంది. అండ్ మధుమిత, శివ, శ్రీనివాస్, ఆకాశ్ వీళ్ళకు పాత్రలు తగ్గట్టుగా అయితే నటించారు. అండ్ ఈ ఓవరాల్గా మూవీ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.9. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే